హాయ్ అండి. సో, అప్లికేషన్ లింక్‌లో మన స్పాన్సర్ ఐడీని ఎలా ఇంక్లూడ్ చేయాలి? దానికి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! అక్కడ ఎడిట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా వస్తది. మనకి ఎక్కడైతే ఎఫ్‌బిఓ ఐడీ చేంజ్ చేయాలో అది మాత్రం డిలీట్ చేయండి. సో, బ్యాక్ స్పేస్ డిలీట్ చేసి, సో, ఎవరి ఎఫ్‌బిఓ ఐడీ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నంబర్‌ని ఎంటర్ చేయండి. అలాగే స్పాన్సర్ ఐడీ దగ్గర కూడా సేమ్ ఇలాగే చేయండి. ఓకే. స్పాన్సర్ నేమ్ ఈ 3 అంశాలు ఖచ్చితంగా చేంజ్ చేయండి. సో, చేంజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉందా లేదా? పేరు కావచ్చు, స్పాన్సర్ ఐడీ కావచ్చు. సో, ఇలా చేంజ్ చేసిన తర్వాత ఏం లేదండి, సింపుల్. లాస్ట్‌లో వచ్చేసి మనము ర టిక్ మార్క్ ఉంది కదా! రైట్ సింబల్ ఉంది కదా! అక్కడ టిక్ మీద ప్రెస్ చేస్తే గనక మనకు వచ్చేస్తుందనమాట. అది మనకి ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. పైన 3 డాట్స్ ఉంటాయి కదా! అక్కడ ప్రెస్ చేస్తే ఎడిట్ అని వస్తుంది. ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలా వస్తది. అక్కడికెళ్ళి మన స్పాన్సర్ ఐడీ, మన నేము, అలాగే లింక్ ఉంటుంది చూడండి. హెచ్‌టిటిపిఎస్ అని అక్కడ కూడా నెంబర్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలి. ఓకేనా? అది చెక్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేయండి. మీ పేరు వస్తుందో లేదో చెక్ చేయండి. ఓకే. ఆ విధంగా చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మన టీమ్‌లో కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళ పేరు, వాళ్ళ లింక్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.